మూసీ నది ప్రక్షాళన పేరుతో చేపడుతున్న డీసిల్టింగ్ టెండర్లలో అవకతవకలపై వివాదం రేగుతోంది. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు అధికారులు తమకు నచ్చిన కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలను మార్చుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కార్వాన్ సర్కిల్లో విడుదల చేసిన టెండర్ చుట్టూ వివాదం రాజుకుంది. 26% లెస్ కోట్ చేసిన వారిని పక్కనబెట్టి 2% కోట్ చేసిన సంస్థకు ఎలా టెండర్ దక్కింది అనే విషయం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న మూసీ నదిని శుభ్రం చేయాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ స్థాయిలో డీసిల్టింగ్ పనులు చేపడుతుంది. వర్షాకాలంలో వరద ముప్పు తగ్గించేందుకు కోట్ల రూపాయలతో పనులు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ అదే పనులకు సంబంధించిన టెండర్లలో మాత్రం పారదర్శకత కనిపించడం లేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులే తమకు నచ్చిన సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందిస్తున్నారని విమర్శిస్తున్నారు. నిబంధనలను కావాలనే కఠినతరం చేసి వారు అనుకున్న వారు మాత్రమే అర్హత సాధించేలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. గోల్కొండ జోన్లోని కార్వాన్ సర్కిల్ పరిధిలో పురాణా పూల్ బ్రిడ్జి నుంచి అత్తాపూర్ బ్రిడ్జి వరకు మూసీ డీసిల్టింగ్ పనులకు ఇటీవల టెండర్ విడుదలైంది. ఈ టెండర్లో ఇతర సర్కిళ్లలో ఎక్కడా లేని విధంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ తప్పనిసరి అనే నిబంధన చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తిగా యంత్రాలతో చేసే పని అయినప్పుడు ఈఎస్ఐ, ఈపీఎఫ్ నిబంధనలు ఎందుకు పెట్టారని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కార్వాన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది అని ఆరోపిస్తున్నారు. ఇటాచి వర్క్ సంబంధించిన టెండర్ని ఈఎస్ఎఫ్ఈఎఫ్ చలాన పేపర్ అడిగినాడు. సార్, ఈఎస్ఎఫ్ఈఎఫ్ ఇటాచి వర్కులకు ఉండదు, అది మీరు తెలుసుకోండి సార్ అని చెప్పేసి అంటే 66 జీవో ప్రకారం మీరు వర్కులు పెట్టాలి, బిలో 50 lakhs, అసలు ఏ కండిషన్ పెట్టొద్దు అనేసి మనకు జీవో ఉంది, మీరు ఎందుకు పెడుతున్నారు అంటే నా ఇష్టం వచ్చిన వాళ్ళకు పెట్టుకుంటా అని చెప్పేసి అన్నాడు. నలుగురు మేము కాంట్రాక్టర్ పార్టిసిపేట్ చేస్తే నలుగురిని డిబార్ చేసేసి ఒకడికి మాత్రమే, అది మేము 25 పైన లెస్ వేసినా కూడా అది మాత్రం ఆయన ఒక్కడికి మాత్రమే 2% వర్కులు వేసిన వ్యక్తికి మాత్రమే వర్కులు ఇస్తున్నాడు. మరి గవర్నమెంట్ కూడా దీని ద్వారా ఎన్నో లక్షల రూపాయలు కూడా నష్టం జరుగుతుంది. ఇటీవల విడుదల చేసిన మూసీ క్లీనింగ్ టెండర్లో కూడా ఇదే తరహా వ్యవహారం జరిగిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. తాము ప్రభుత్వానికి లాభం చేకూరేలా 26% లెస్ కు కోట్ చేసినప్పటికీ తమ బిడ్ ను పక్కన పెట్టి కేవలం 2% లెస్ కోట్ చేసిన సంస్థకు టెండర్ కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. ముందుగానే నిర్ణయించుకున్న సంస్థకు పనులు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మొత్తం ప్రక్రియ నడిపించారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనకు అనుకూలమైన ఏజెన్సీలకు వర్క్లో కేటాయించడానికి ఎవరైతే ఒప్పందం చేసుకున్న ఏజెన్సీలు ఉన్నాయో ఆ ఏజెన్సీకి ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే వర్క్ కేటాయించడానికి ఒప్పందం ప్రకారము ఇటాచీ వర్క్ కూడా ఈఎస్ఐ, పిఎఫ్ అనేది టెండర్ కండిషన్లో అడగడం జరుగుతున్నది. ఇదే కండిషన్ పెట్టి అందరినీ కూడా రిజెక్ట్ చేసేసి ఎవరైతే ఒప్పందం చేసుకున్న ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీకే వర్కులు కేటాయించడం జరిగింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్వాన్ సర్కిల్లో జరిగిన టెండర్ ప్రక్రియతో పాటు టెండర్ నిబంధనల రూపకల్పన, అర్హతల నిర్ణయం, టెక్నికల్ ఎవాల్యుయేషన్, వర్క్ ఆర్డర్ జారీ వరకు ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో జరిగే పనుల్లో పారదర్శకత లేకపోతే ప్రజాధనం వృధా అవుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఒక్క టెండర్ మాత్రమే కాకుండా గత 4 ఏళ్లుగా జరిగిన టెండర్లను బయటకు తీసి విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కమిషనర్, విజిలెన్స్ అధికారులు ఈ ఫిర్యాదులపై ఎలా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.